ఆ నియోజకవర్గాల్లో 2 దశాబ్దాలుగా సైకిల్ సవారీ సాగలేదు. కలిసిరాని క్యాడర్ నాయకుల మధ్య విభేదాలు కారణాలేమైనా అక్కడ టీడీపీ గెలిచేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కూటమి సునామీలో 20 ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ గెలిచింది. ఇంతకీ ఏంటా నియోజకవర్గాలు? ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట, మంగళగిరి, గుంటూరు తూర్పు, బాపట్ల ఈ 5 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచి 20 సంవత్సరాలు దాటిపోయింది. చివరిసారిగా 1999లో ఈ 5 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. మళ్లీ ఇప్పుడు అక్కడ టీడీపీ జెండా ఎగురుతోంది. ఒక్కో నియోజకవర్గంలో 20,000 నుంచి 30,000 మెజార్టీతో విజయం సాధించింది. మాచర్ల నియోజకవర్గంలో గత 4 ఎన్నికల్లో టీడీపీ తన అభ్యర్థుల్ని మారుస్తూ వచ్చింది. దీంతో వచ్చిన ప్రతి ఒక్కరూ నిలదొక్కునేలోపే ఎన్నికలైపోయేవి. ఇలాంటి చోట 2022లో రాజకీయంగా బలమైన ఫ్యామిలీకి చెందిన జోలకంటి బ్రహ్మారెడ్డికి టీడీపీ ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి మాచర్లలో తనదైన శైలిలో బలపడిన జోలకంటి బ్రహ్మారెడ్డి తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకున్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కూడా టీడీపీ జెండా రెపరెపలాడి 20 సంవత్సరాలు దాటిపోయింది. 2004, 2009, 2014, 2019 ఇలా 4 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఇక్కడ బలమైన నాయకత్వం ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్, ఇతర కారణాలతో టీడీపీ ఓడిపోతూ వస్తోంది. 2019లో చెదలవాడ అరవింద్ బాబు పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఆ తర్వాత కూడా టీడీపీ అరవింద్ బాబుపైనే నమ్మకం ఉంచి నాయకత్వం అప్పగించింది. అప్పటి నుంచి ఎన్నికల వరకు పట్టు విడవకుండా నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు అరవింద్ బాబు. ఎస్సీ ఓటు బ్యాంకు బలంగా ఉన్న వార్డులు, పోలింగ్ బూత్లలో సైతం ఆయనకు ఆధిక్యం వచ్చింది. 2018లో ఓడిపోయిన సింపతి అరవింద్ బాబుకు ప్లస్ అయింది. 29,371 ఓట్ల మెజార్టీతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై గెలిచారు. ఇక మంగళగిరిలో టీడీపీ గడిచిన 4 దఫాలుగా ఓడిపోతూనే వస్తోంది. నారా లోకేష్ పంతం పట్టి మరీ ఓడిపోయిన చోటే గెలవాలని నిర్ణయించుకున్నారు. 2019లో ఇదే నియోజకవర్గంలో ఓడిపోయిన నారా లోకేష్ ఈసారి బంపర్ మెజార్టీతో కైవసం చేసుకుని పార్టీకి తన గెలుపును గిఫ్ట్గా ఇచ్చారు. ఇక గుంటూరు తూర్పులో కూడా సేమ్ సీన్. గుంటూరు తూర్పులో 1999 తర్వాత టీడీపీ గెలవలేదు. నాయకత్వ లోపాలు, కొట్లాటలతో ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో తరచూ ఓటమి పాలవుతూ వచ్చింది టీడీపీ. కానీ ఈసారి మాత్రం ఓ పక్క బీజేపీతో పొత్తు పెట్టుకున్నా సరే ముస్లిం సామాజిక వర్గం కూడా టీడీపీ కూటమికే పట్టం కట్టారు. ఇప్పుడు జిల్లా కేంద్రంగా ఉన్న బాపట్ల నియోజకవర్గం కూడా టీడీపీకి అందని ద్రాక్షగానే ఉండేది. అలాంటి చోట బలమైన రాజకీయ సమీకరణతో పాటు ప్రత్యర్థులు సైతం టీడీపీకి ఇక్కడ బలంగా పనిచేశారన్న టాక్ వినిపించింది. బాపట్ల నుంచి నరేంద్ర వర్మ 27,000కు పైగా మెజార్టీతో కోన రఘుపతిపై గెలిచారు. ఇలా మొత్తంగా మాచర్ల, నరసరావుపేట, మంగళగిరి, గుంటూరు తూర్పు, బాపట్ల నియోజకవర్గాలలో 2 దశాబ్దాల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది.